శ్రీనివాసరెడ్డి గారు, ఈ బ్రాహ్మణ్ స్టీల్స్కి సంబంధించినటువంటి 14,000 ఎకరాలు మళ్ళీ ప్రజలకే చెందేటట్టుగా స్వాధీనం చేసుకుంది. స్వాగతిస్తున్నారా లేదా? దానికి ముందుగా అమరావతిలో కన్క్లూజన్ అవకాశం మీరు నాకు ఇవ్వాల. ఈ రోజున అమరావతిలో ఏం జరిగింది అంటే, ఆ రోజున భూములు ఇవ్వనటువంటి రైతులకి చెరుకు తోటలు తగలబెట్టిన దానికి, ఈ రోజున పంట పొలాలను ధ్వంసం చేసిన దానికి తేడా లేదు. దౌర్జన్యం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు, రైతుల పక్షాన పోరాడుతుంది. మ్యానిపులేట్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. మీరున్నారు ఈ రోజు ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద పడి ఇసిరేసింది, లాగేసింది ఏం చూపించట్లా. మీరేదో ఒక రైతును చూపిస్తున్నారు మీ విజువల్స్ లో, ఇక్కడ ఏమి జరగనట్టుగానే మీరు చూపిస్తా ఉన్నారు. సరే, మీలాంటి మ్యానిపులేషన్ మాకు అవసరం లేదు. ఇక ఉన్న నిజాలు సత్యం కోసం మేము మాట్లాడుతున్నాం. మూడు ఎకరాలనే మాట నేను అల్లా, 3 ఎకరాలనే మాట నన్ను అల్లా. ఆమెకున్నది అరెకరం, 7,40,00,000 లెక్కన ఆమె పట్ట పొలం కొంటే ఆమెకున్నది అరెకరంలో ఆమె ప్లాన్స్ ఆమెకుంటాయి కదా అని నేను అన్నా. కానీ మీరు ఒడ్డు నుండి మనం ఎన్ని మాట్లాడినా చెప్తా ఉండే, భూమి పోయే వాడికి నేను ఇక్కడున్న వాళ్ళలో ఒక బాలకోటయ్య గారు తప్ప మనం అందరం ఒడ్డు నుండి మాట చెప్పేవాళ్ళు నిర్ణయం చెప్తాం. ఇప్పుడు మీరు అన్నారు గాలివాడు అని, అంతకన్నా గాలివాళ్ళు ఇక్కడ ఉన్నారు. సిలిండర్లు భుజాన్ని వేసుకొని మోసి పెద్ద పెద్ద మీడియా సంస్థలను పెట్టి అతను అనొచ్చు, మీరు భుజాలు వేసుకోకండి అనవసరంగా. మీరు అనవసరంగా భుజాలు వేసుకోకండి, అతను రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి, అతను గజ దొంగ అతను అనొచ్చు. మీరు అనవసరంగా భుజాలు వేసుకోకండి. గాలి జనార్దన్ రెడ్డిని భుజాలు వేసుకుంటే మలినమైపోతారు. గుర్తుపెట్టుకోండి. ఆడి ట్రాక్ రికార్డ్ అది, ఆ ట్రాక్ రికార్డ్ అది. అతని గురించి కాదు ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ అతని గురించి కాదు సబ్జెక్ట్ కదా. వ్యాన్ పిక్ భూములు ఉన్నాయి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి ఇచ్చినటువంటి వ్యాన్ పిక్ భూములు ఉన్నాయి. గుంటూరు ప్రకాశం జిల్లాల నోట్లో మట్టి కొట్టారు. ఈ 2 జిల్లాల్లో కనీసం 1000 ఉద్యోగాలు వచ్చుండేవి. మీరు చేసిన దుర్మార్గాలు కనపడవా? మీరు చేసినటువంటి తప్పుడు పనులు కనపడవా? ఎవడో పక్క రాష్ట్రం వాడికి తీసుకొచ్చి కేటాయించిన భూములు ఇచ్చేశారు. మీరు ఈ రోజున ఏదో బాలకోటయ్య గారు లిస్టు చదివారు, 18,000కి ఇచ్చారు. 99 పైసలకి పారేసేది సంగతి ఏంది? మీకు వచ్చిన వాళ్ళకి, మీకు నచ్చిన వాళ్ళకి 99 పైసలకి ఇచ్చేసుకునేది అభివృద్ధి? ఆ రోజున ఇండస్ట్రీ పెట్టేటోడికి ఇచ్చిన భూములు తాకట్టు పెట్టేవాడికి తేడా లేదు. శ్రీనివాసరెడ్డి గారు ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చేవాడికి భూములు తీసుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టేవాడికి తేడా లేదు. 3,000 రూపాయలకి ఎవడన్ని భూములు తాకట్టు పెట్టేది? భూములు తాకట్టు పెట్టే రకం ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3,000 రూపాయలకి ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాశి సిమెంట్స్ కి దాన్ని 3,000 కాదులే 9,000 కోట్లు చేశారు. ఆయన అవినీతి పరుడు అన్నావా? ఆయన నిబద్ధతతో చేశాడు, అభివృద్ధితో చేశాడు. పరిమితం అవ్వండి. ఇప్పుడు మొత్తం అందరి గురించి చర్చించడం టైం లేదు. సో తప్పేం లేదంటారు అయితే. అంతేగాని మీరేదో గజ్జి పెట్టుకొని ఎవరి మీద గజ్జి ఏం మాట్లాడుతున్నారు మీరు? గాలి జనార్దన్ రెడ్డి గురించి ఏం తెలుసు మీకు? మీరు అనవసరంగా మా వాటికి మీరు సర్టిఫికేట్లు వద్దు. గాలి జనార్దన్ రెడ్డికి ఏ రకంగా మీరు సపోర్ట్ చేస్తారు? గాలి జనార్దన్ రెడ్డికి ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? ఆడి మీద గజ్జి పెట్టుకునేదండి. అడగు రోగ్ వాడాడంటారు. గాలి
జనార్దన్ రెడ్డి ప్రజల యొక్క సొమ్ము తిన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి ప్రజల యొక్క సొమ్ము తిన్నాడు. గాలి జనార్దన్ రెడ్డి ప్రజల సొమ్ము తిన్నాడు. జ్యుడిషియరీని నాశనం చేశాడు. బెయిల్ కోసం 5 కోట్లు ఖర్చు పెట్టాడు. మీకు తెలుసా? బెయిల్ కోసం 5 కోట్లు ఖర్చు పెట్టాడు. బెయిల్ కోసం జడ్జికి 5 కోట్లు ఇచ్చాడు. మీకు తెలుసా? శ్రీనివాసరెడ్డి గారు లిజన్. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం జడ్జికి 5 కోట్లు లంచం ఇచ్చాడు. మీకు తెలుసా? మీకు తెలుసా? సమర్థిస్తారా వాడిని? మీరు వాడిని వాడని అంటారు. అలాంటి వాడిని జడ్జి చావు కారణమయ్యాడు. మాట్లాడకండి ఇంకా. శ్రీరామ్ గారు మీరు చదువుకున్న వాళ్ళు అయితే కనుక అటువంటి వాటిని మీరు భుజానేసుకోరు. మీరు కనుక చదువుకుని లెక్చరర్ అని చెప్తున్నారు కదా, ఇంగ్లీష్ లెక్చరర్, వాడిని భుజానేసుకున్నారు మీరు. జడ్జికి బెయిల్ కోసం 5 కోట్లు ఇచ్చినాడు వాడు. నేను చెప్పింది కాదు, ఇట్స్ ప్రూవెన్. జడ్జికి బెయిల్ కోసం 5 కోట్లు. వినండి, జడ్జికి బెయిల్ కోసం 5 కోట్లు ఇచ్చి జైలు జీవితం గడిపినాడు. మాట్లాడతారేంటి? జడ్జికి 5 కోట్లు ఇచ్చి సర్వనాశనం చేశాడు జ్యుడిషియరీ సహా. ఏం మాట్లాడతారు మీరు? చదువుకున్నాడు. మీరు చదువుకున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. ఆర్ యూ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్? యూ జస్ట్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఎస్, ఆయన అలాగే అంటారు. ఎవరిని అండి ఒక్కడిని అంట. ఎవరిని అన్నో వాడిని అంట. వాడిని మాత్రం అంట. ఎవరిని అనరు. మీకెందుకు పుడుచుకొస్తుంది? ప్రజా సొమ్ము తిన్నవాడిని ఆడని అంటాడు. జడ్జికి 5 కోట్లు బెయిల్ ఇచ్చిన వాడిని ఆడని అంటాడు. దాని మూలంగా జైలు జీవితం గడిపిన వాడు ఆడని అంటాడు.